తెలంగాణలో ఈసారి వార్ వన్ సైడేనా కాదా? కారుకు ఎదురే లేదంటుంది టీఆర్ఎస్, కానీ అంత సీన్ లేదంటున్నాయి విపక్షాలు. ఈసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రతి పార్టీ చెప్తోంది. తెలంగాణ గడ్డపై తమ జెండానే ఎగురుతుందని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2 సంవత్సరాలు ముందుగానే తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టీఆర్ఎస్ ఒకవైపు, 3 ప్రధాన పార్టీలు మరోవైపు. సోదరులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయకత్వానికి తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో మరో అవకాశం ఇవ్వండి. స్వర్ణ యుగం తెలుగు ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత మాది, మా నాయకుడిదని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం సర్వే ఎట్టుందంటే ప్రశ్న పత్రాలు తయారు చేసేది ఆయన్నే, జవాబులు రాసేది ఆయన్నే, మార్కులు వేసేది ఆయన్నే మొదటి ర్యాంకు, ఆయన కొడుకు 2వ ర్యాంకు, అల్లుడు 3వ ర్యాంకు. ఇది వాళ్ళ సర్వే విధానం. ఇది పరిస్థితి. ప్రజలు ఇవాళ సర్వే, రేపు ప్రజలు ఇవాళ నీకు మార్కులు, నువ్వు మార్కులు వేసుకుంటే, నీకు కితాబిచ్చుకుంటే ఎందుకు అంత అభద్రతా భావం నాకు అర్థం కాలేదు. 111 కాదు కదా, 11 సీట్లు కూడా టీఆర్ఎస్కి రావు. నిజంగా నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంటే ఈ బోగస్ సర్వేలు మానేసేయాలి. అసలు ఏదో నిజంగా ఆ బోగస్ సంస్థ ఎవరో, వీళ్ళు ఏం రాసుకుంటున్నారో ఇంట్లోకి సరదాగా 111 ఎందుకండి, 119 రాసుకొని ఇంట్లో ఇంకా సంతోషంగా ఉండి చెప్పరాదండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా 119 రాసుకుంటే. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీకు ఎందుకేనండి ఓటు ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. మాది బోగస్ అంటే మీది కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన ధమాకులు బోగస్ ఉన్నాయి. వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితిలో అవి మనకు అరుగుతలేవు, డైజెస్ట్ అవుతలేవు. కాంగ్రెస్ నాయకులకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటిప్పుడు మీరే రాజీనామా చేయండి, పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. మీ మీద మీకు అంత విశ్వాసం ఉంటే, టీఆర్ఎస్ మీద ప్రజల్లో విశ్వాసం పోయిందని మీరు అనుకుంటే, మేమెందుకు చేయాలని మేము రాజీనామాలు చేసి చాలా తంగైపోయినాం. 4 పార్టీల మధ్య నడుస్తున్న ఈ సవాళ్లు తెలంగాణలో రాజకీయ వేడిని బాగా పెంచాయి. నల్గొండలో అమిత్ షా టూర్, సిద్దిపేటకు రాహుల్ రానుండటం కన్నా నియోజకవర్గాల్లో కేసీఆర్ సర్వే హాట్ టాపిక్ అయింది. 2019లో 119 సీట్లలో 111 సీట్లు తమవేనని టీఆర్ఎస్ చెబుతుండడం ప్రతిపక్షాల్లో టెన్షన్ ను క్రియేట్ చేసింది. అందుకే అధికార పార్టీ పైన, తాజా సర్వేలపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. వారం కిందటే నల్గొండలో పర్యటించి 2019లో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. తెలంగాణకు 1,00,000 కోట్లు ఇచ్చామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదం రేపాయి. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలంతా బీజేపీని బాగా టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజా సర్వేపై అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ మండిపడుతున్నాయి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామే కాబట్టి ఉంటే గింటే తెలంగాణలో తమకు అవకాశం ఉంటుందని చెబుతోంది కాంగ్రెస్. తెలుగు జాతి అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ టీడీపీనే కాబట్టి తమకి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నారు తమ్ముళ్ళు. ఇలా ఈ 4 పార్టీల మధ్య తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. 3 సంవత్సరాల పరిపాలన ఒకవైపు, రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఇంకోవైపు. ఒకళ్ళేమో అభివృద్ధి నినాదంతో వెళ్తున్నారు, ఇంకోవైపు ఆశాభావంతో వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు అమిత్ షా వచ్చి తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచితే, రేపో ఎల్లుండో రాహుల్ గాంధీ రాబోతున్నారు. దీంతో తెలంగాణలో 2 సంవత్సరాల ముందే ఎన్నికల వాతావరణం, కోలాహలం ముందుకు వచ్చేసింది. ఇంకోవైపున సర్వేలు, ఇంకోవైపు గెలుపోవటంలకు సంబంధించిన చర్చ. తెలంగాణలో నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వస్తారు? టీఆర్ఎస్ సొంతగా సర్వే చేయించుకుంది 111 స్థానాల్లో గెలుపు కోసం. అయితే ఆ సర్వే కరెక్ట్ సర్వే కాదనేది విపక్షాల వాదన. ఇంకోవైపు నుంచి రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో రాబోతున్నారు, 2 రోజుల్లో. ఇంకోవైపున అమిత్ షా ఆల్రెడీ వచ్చెళ్లారు. దీంతో తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య సీరియస్ కంటెస్ట్ జరుగుతుందనే ఒక వాతావరణాన్ని విపక్షాలు క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం మహానాడులో ఒక్క అవకాశం ఇవ్వండి, సువర్ణ అవకాశం ఇవ్వండి, సువర్ణ యుగాన్ని తీసుకొస్తామని కూడా ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల మీద మనతో చర్చలో పాల్గొనడానికి కన్నె ప్రభాకర్ మనతో జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్ నేత, సంపత్ కాంగ్రెస్ నేత, దిలీప్ బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రభాకర్ గారు, మొదటగా మీతోనే ప్రారంభిస్తాను. నిజంగా టీఆర్ఎస్ చేసుకున్న సర్వేలో శాంటిటీ ఎంత కనిపిస్తుంది? అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఇంట్లో కూర్చొని లెక్కలేసుకున్నారని. ఎంతవరకు ఈ సర్వేలో వాస్తవికత ఉంది? అంటే శాంటిటీ కనిపించాల్సింది బయటి పార్టీల వారికి కాదండి. మేము చేసుకున్నటువంటి సర్వేలో మేము ఏ శాంపిల్స్ అయితే చేసుకున్నామో ఆ శాంపిల్స్ ఏ పద్ధతుల శాంపిల్స్
సర్వే సంస్థ చేసిందో ఇవన్నీ మాకిచ్చే సమాచారం తప్ప అవతల పార్టీ వాళ్ళకి కానీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలకు కూడా ప్రజలు ఓట్లేస్తారు. వాళ్ళు ప్రతిపక్షం ఉండదు 2019లో నాకు మూడ్ క్రియేట్ చేయటం ఏ రకంగా సాధ్యమవుతుంది? అది సాధ్యమేనా ప్రతిపక్షం లేకుండా ఉండటం? అంటే రజనీకాంత్ గారు చాలా విచిత్రాల విషయాలు ఏంటంటే 14 సంవత్సరాలు మా పోరాటం కావచ్చు, మేము ముందు నుంచి వెళ్ళి ప్రతిదీ కూడా సంచలనాలే. ఈ సంచలనాల విషయంలో ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ దేశంలో మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగానే టీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త పందాన్ని, కొత్త ఒరవడిని, కొత్త దాన్ని సృష్టించి ముందుకు పోయింది. రాదనుకున్నటువంటి తెలంగాణ తీసుకొచ్చింది, రాదనుకున్నటువంటి గవర్నమెంట్, ఇవాళ ప్రజల విశ్వాసంతో గవర్నమెంట్ వచ్చినాం. ఎగ్జాక్ట్లీ అక్కడే అడుగుతున్నాను, ముందుకు పోతా ఉన్నాం. ప్రభాకర్ గారు అక్కడే అడుగుతున్నారు. 2014లో మీరు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ పోరాట యోధులుగా ఎలక్షన్లో నిలబడితేనే మీకు 63 సీట్లు వచ్చినాయి. అటువంటప్పుడు ఇప్పుడు 111 సీట్లు ఎలా వచ్చే అవకాశం ఉంది? మంచి ప్రశ్న వేసారు రజనీకాంత్ గారు. నిజానికి ఆ రోజు మాకు అనుభవం లేదని కొంతమంది, వీళ్లకు పరిపాలన రాదని మరికొంతమంది, కేవలం ఉద్యమానికి మాత్రమే పరిమితం అవుతారని ఇంకొంతమంది మాట్లాడినటువంటి దాంట్లోనే అనుమానాల మధ్యనే అయ్యో తెలంగాణ కోసం కొట్లాడింది కదా అని చెప్పేసి ఆ సీట్లు ఇచ్చి ప్రభుత్వానికి తెచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అనేకం అసలు దేశంలోనే దేశమంతా కూడా ఆశ్చర్యపోయే పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశం వైపు, భారతదేశంలో తెలంగాణ వ్యాప్తి చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రాష్ట్రము ఇవాళ ప్రజల ముందు ఉంది. కాబట్టి కొత్త ఒరవడిని సృష్టించినటువంటి ఈ రాష్ట్రము, ఈ ముఖ్యమంత్రి గారికి గతంలో ఉద్యమకారుడిగా సీట్ల కంటే కూడా ఇవాళ డబుల్ సీట్లను గెలిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటున్నావు? 100 సీట్ల పైన గెలుస్తామనేటువంటి మాట ఎందుకంటే మా పైన మాకు విశ్వాసం, ప్రజల పైన మాకు నమ్మకం. ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికల్లో పార్టీలను గెలిపించలేవు. వేరే రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. మీరు కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రభుత్వం ఎక్స్పీరియన్స్ లేని ప్రభుత్వం కూడా ఎలా పనిచేసి చూపిస్తుందో, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలా పనిచేస్తుంది అంటే టీఆర్ఎస్ కూడా ఎలా పనిచేసి చూపిస్తుందో అనే ఒక పనితీరును చూసి మాత్రమే జనాలు ఓట్లేస్తారు అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏం జరుగుతుంది రజనీకాంత్ గారు, మీకు తెలియంది కాదు. అంటే మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలకు తప్పకుండా ఓ భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మిగతా రాష్ట్రాలని కంపేర్ చేసుకున్నప్పుడు. ఎందుకంటున్నానంటే ఇది కొత్త రాష్ట్రం. ఈ కొత్త రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చూస్తూ ఉన్నారు? గతంలో 55 సంవత్సరాల ఉమ్మడి పాలనలో ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి, ప్రజలు కోల్పోయినటువంటి విషయాలన్నీ కళ్ళ ముందు ఇవాళ కనిపిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఇవాళ అభివృద్ధికి మేము దగ్గర అవుతా ఉన్నాం. అభివృద్ధి మా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇటువంటి పార్టీని తప్ప ఇంకో ఎందుకు వేరే పార్టీ వైపు పోవాలి? ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఇన్ని పథకాలు చేపడుతుంది. గతంలో ఇవన్నీ పోగొట్టుకున్న వాళ్ళం కదా మేము. కాబట్టి పనులు చేస్తున్నటువంటి పార్టీని తప్పకుండా హక్కున చేర్చుకుంటే ఇంతకంటే గొప్పగా మమ్మల్ని అభివృద్ధి చేస్తారనేటువంటి విశ్వాసం ప్రజలు ఉంది. కాబట్టి అందుకే మీరు అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, గతంలో ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఫలితాలు, ఇక్కడ ప్రజలు అనుభవించినటువంటి పరిస్థితులు వేరు. ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ లేనటువంటి ఫలితాలని, పరిస్థితులని ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపు పూర్తి స్థాయిలో గతంలో ఉన్నదానికంటే భిన్నంగా, దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటే పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఉండదు అని, కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందని చెప్పడానికి మన 99 సీట్లు గెలిపించడం అంటే రూరల్ తెలంగాణ ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడం, అదేవిధంగా అర్బన్ తెలంగాణ మొన్ననే రిజల్ట్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తే తప్పకుండా ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్ పెద్ద అతియోశక్తి కానీ ఆశ్చర్యకరం కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉండదంటారు 5 సంవత్సరాల తర్వాత? ఓన్లీ పాజిటివ్ ఓటే ఐ డోంట్ థింక్ రజనీకాంత్ గారు. డెఫినెట్లీ ఎందుకని పాజిటివ్ ఓటే ఎందుకు ఉంటుంది? ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉండదు? 5 సంవత్సరాల తర్వాత మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, వాటిలో లబ్ధిదారుల కంటే వాటి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ అసంతృప్తి క్రియేట్ కాదంటారా? వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం లేదా? కనీసం ప్రతిపక్షానికి 1 సీటు కూడా రాని వాతావరణం ఉంటుందా? కానీ నేనేమంటున్నానంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 3,85,00,000 మందిలో చిన్న పిల్లవాడి నుంచి అదే బర్త్డే బాయ్ నుంచి బరేల్ గ్రౌండ్ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం అందుకుంటున్నారు రజనీకాంత్ గారు.
ఏదో ఒక పద్ధతిలో. కాబట్టి ఈ రాష్ట్రంలో మేము అసంతృప్తితో ఉన్నాం అన్నటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే అది పార్టీలకి పరిమితమై, అది రాజకీయాలకి పరిమితమై, అది ప్రతిపక్షాలకు పరిమితమైంది. ప్రభాకర్ గారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చాలా మంది కోట్ చేస్తారు సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాల గురించి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ లో కనుక చూస్తే రాజశేఖర రెడ్డి టైంలో ఇండివిజువల్ బెనిఫిషరీస్ చాలా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి ఇంప్లిమెంట్ చేశారు సమైక్య రాష్ట్రంలో. ఇండివిజువల్గా ప్రతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ విషయానికి సంబంధించి కావచ్చు, రకరకాల అన్ని రకాల బెనిఫిట్ చూస్తే. సో ఆ రకమైన పద్ధతిలో చూస్తే 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి ఓవరాల్ ఓట్ పర్సంటేజ్ లాస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ పీఆర్పీ మళ్ళీ పవర్లోకి వచ్చారు. పీఆర్పీ లేకపోతే ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా మీరు దాన్ని ఎక్కువగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను ఎక్కువగా ఊహించేసుకుంటున్నారేమోనని కొంతమంది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తూ ఉన్నారు. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపేర్ చేయడానికి వీల్లేదు రజనీకాంత్ గారు. ఎందుకు అంటున్నానంటే అది రొటీన్గా జరిగేటువంటి పదవుల మార్పుడు, అధికార మార్పుడులో భాగంగా మాత్రమే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు, రాజశేఖర రెడ్డి గారు పోయి మళ్ళీ ఇంకోరు వచ్చిండ్రు అనేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా కొత్త ఒరవడి, ఈ కొత్త రాష్ట్రంలో 55 సంవత్సరాలు ఏం కోల్పోయినామో అది కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఏ గ్రామానికి పోయినా రోడ్లు కావచ్చు, మిషన్ భగీరథ వర్క్ కావచ్చు, మిషన్ కాకతీయ పనులు కావచ్చు, మీరేమో ఒక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ సెంట్రిక్గా, రైతే సెంట్రిక్గా ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి చిన్న పారుదల నీటి రంగం, అదేవిధంగా ఇది మన భారీ పారుదల నీటి రంగం, ఈ రెండింటిపైన కాన్సన్ట్రేట్ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రైతే ప్రధాన భూమికగా, రైతే ప్రధాన టార్గెట్గా పనిచేస్తూ ఉన్నటువంటిది. గతంలో ఇట్లా మీకు కనిపించలేదు. కాబట్టి దానికి దీనికి ఎట్టి పరిస్థితుల పోలిక లేదు రజనీకాంత్ గారు. కాబట్టి మేము ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతు నుండి మొదలుకుంటే ఇవాళ క్యాపిటలిస్ట్గా ఉన్నటువంటి, హైదరాబాద్లో క్యాపిటలిస్ట్గా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు కూడా సంతోషపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడనేమో కరెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బందులు లేక చేస్తూ ఉన్నాం, అక్కడ నీళ్ళు ఇచ్చి వాళ్లకు రైతాంగానికి హక్కును చేరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్. ఫ్రెష్గా మహానాడు ముగించుకున్న టీడీపీ నేత పెద్దిరెడ్డి మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు, ఫ్రెష్గా మహానాడు ముగిసింది. తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం హడావుడి అక్కడ బాగానే చేశారు. మీరు కూడా అక్కడ కీలక భూమికి పోషించారు మొత్తం వ్యవహారాలను, ఎన్నిక ప్రాసెస్లో, పార్టీ ఎన్నిక ప్రాసెస్లో. మధ్యలో ఒక మాట వచ్చింది, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటూ ఉన్నారు. తెలంగాణలో ఒకే ఒక ఛాన్స్ కావాలంటున్నారు. ఒకే ఒక ఛాన్స్ దేనికోసం? అధికారం కోసమా, ప్రతిపక్షం కోసమా, లేదా మినిమం ఎగ్జిస్టెన్స్ కోసమా? రజనీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా ఇవాళ ఏర్పడ్డ పార్టీ ఏం కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అడగడానికి. ఇది 36 ఏళ్ల ప్రస్థానం ఉంది. 17 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ప్రతిపక్షాలు ఉన్నాం, అధికారులు ఉన్నాం. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాం. ఇవాళ రాష్ట్రం విడిన తర్వాత ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఇంకొక రాష్ట్రంలో మేము అధికారం రాలేదు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం అన్ని బాగా చేస్తున్నప్పుడు, వాళ్ళకంత ధీమా ఉన్నప్పుడు, వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు, మాటికి 6 నెలలకు 3 నెలలకు ఒక సర్వేలు చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమైనా అభద్రతగా ఉంటే, వాళ్ళకి భయం ఉంటే, ఇది ఒక మైండ్ గేమ్ కింద సర్వేలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉండి 99% మేము పనులు చేసేసినాం, చేసే పనులే లేవు, మేము ఇచ్చిన హామీలన్నీ అమలు అయిపోయినాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలైనని వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నది. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమైనాయి, మరి వాళ్ళ ఎస్టీలకు మీరు ఎవరిని చదువుతున్నారు, వాళ్ళు ఇచ్చినే చదువుతున్నారు. పెద్దిరెడ్డి గారు, మీరు ఎవరిని చదువుతున్నారు, వాళ్ళు ఇచ్చినే చదువుతున్నారు. ఎవరు ప్రజలు ఎవరి మాట ఎక్కువ నమ్ముతారు? ఇప్పుడు ఎన్టీ రామారావు కంటే వీళ్ళేం గొప్ప వాళ్ళు కాదని నేను అనుకోవట్లేదు. 84లో ప్రతిపక్షం లేనంత మెజార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. 89 వచ్చేసరికి మేము ఓడిపోయినాం. ఆ రోజు కూడా ఎవరు ఊహించుకోలే. ప్రతిపక్షం లేదు, ఇంకొక పార్టీ లేదు, ఎన్టీ రామారావుకు సరిదిద్దే వ్యక్తులు ఎవరు ఉంటారంటే వారు స్వయంగా పోటీ చేసిన కల్లపుత్ర కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలు చాలా విచిత్రంగా ఉంటారు. వీళ్ళు బ్రహ్మాండంగా అధికారం ఉన్న వాళ్ళు వింటారు, మనసులో పెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్, వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఎంత పారదర్శకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటున్నారు, ఏ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు, రైతుల సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళి వాటి పరిష్కరిస్తూ ఉన్నారు, ఇవాళ తెలంగాణ కొరకు చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏమైంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అదొక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చినట్టు ఒక ఎమోషనల్ గా వాళ్ళు అధికారులకు వచ్చారు తప్ప అదేదో గొప్పగా వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఏం కాదు. ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలి. పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి శబాసి వీళ్ళు బ్రహ్మాండంగా చేసిన ఇంకొక అవకాశం ఇస్తే కూడా వీళ్ళు బాగా చేస్తారని నమ్మకం ఆ రోజు వస్తే
అప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడితే బాగుంటుంది కానీ 3 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మొదటి సంవత్సరం ఇప్పుడే రాష్ట్ర విభజన జరిగింది, మేము బాలారిష్టాలు ఉన్నాయి, మాకు అసలు అధికారం వెళ్ళి యంత్రాంగం లేదు, మేమేం పని చేయలేకపోతున్నాం అని ఆ రోజు మాట్లాడు. 2వ సంవత్సరంలో కొత్త రాష్ట్రం కదా ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఇంకా టైం పడుతుందని చెప్పి అన్నారు. 3వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం అన్ని పూర్తి అయిపోయింది, పనులన్నీ అయిపోయింది, ప్రమాణం చేసేసినాను, వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నాం, చేసుకునేవాడి దానికి అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి సామాజిక పూర్వం ఉన్నటువంటి పార్టీ. ప్రజలు అంతిమంగా ఎన్నికల సమయంలో పనులు ఓడలు బండ్లు అవుతాయి. 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ దేశంలో అధికారంకి వచ్చింది, 4 సీట్లు ఉన్నటువంటి హర్యానాలో అధికారంలోకి వచ్చింది, అదేవిధంగా అస్సాంలో వచ్చింది, ఇలా ఒరిస్సాలో కూడా వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే గెలవగలిగే పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి అలాంటి ప్రభంజనాలు అలాంటి పరిస్థితులు వస్తాయి, లీడర్షిప్ ఓట్లు వస్తాయి, ప్రభుత్వ వైఫల్యాల వల్ల వస్తాయి. కనుక ఆ సమీకరణాలు ఎన్నికలప్పుడు ఏముంటాయో చూడాలి. మనతో కాంగ్రెస్ నేత సంపత్ కూడా జాయిన్ అయ్యారు. సంపత్ గారు, రాహుల్ గాంధీ టూరు తీసుకొస్తూ ఉన్నారు, 1వ తారీఖు వస్తున్నారు. టూరు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది? అమిత్ షా వచ్చి వెళ్ళారు, ఏదో పొలిటికల్గా కొంచెం హడావుడి చేశారు, కొంత డిఫెన్స్లో పడిపోయి బీజేపీ పార్టీ రోజు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, ఆయనేమో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు అంటున్నారు. కాంగ్రెస్ ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే పరిస్థితి ఉందా తెలంగాణలో? బేసికలీ రజనీకాంత్ గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బేసో ఇంపాక్టో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ దేర్ ఇన్ తెలంగాణ, ఇట్ విల్ బీ దేర్, ఇట్ హ్యాస్ టు బీ దేర్. బట్ ఇక్కడ టీఆర్ఎస్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది కదా. ఇవి కొత్తలోకి వచ్చినటువంటి పార్టీ న్యాచురల్గా కాస్తో కూస్తో మొదటిసారి నేనే ఉన్నా, సంపత్ కుమార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొద్ది జోష్లో ఉంటా. న్యాచురల్ 4-5 సార్లు గెలిచిన వాళ్ళు ఆ అనుభవము, ఆ పరిణతి అవన్నీ చేంజ్ ఉంటాయి కనుక దాంట్లో వాళ్ళ యాటిట్యూడ్లో డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఫస్ట్ టైం వచ్చినారు. ఆ వచ్చింది కూడా 3 ఇయర్స్ టర్మ్ అయిపోయిన తర్వాత ఏ హామీలు ఇచ్చి ప్రజలను ఏ వాగ్దానాలతో నమ్మించి అధికారంలోకి వచ్చినామో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలను ఇచ్చిన హామీలను నెరవేర్చినామా లేదా అనేది వాళ్ళంతకు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని బేరీజు వేసుకుంటే కాస్తో కూస్తో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కనుకనే ఈరోజు సర్వేల పేరు మీద లేదా 3 ఏళ్లలో కూడా ఆట ఆడలేను కాదు. ఇంతకుముందు కూడా పెద్దలు ఎవరు చెప్పినారు, ఎస్ ఇట్స్ ఎ ప్యూర్లీ సైకలాజికల్ మెంటల్ గేమ్. ఎవరిది? వితిన్ పబ్లిక్తో పాటు ఈ పొలిటికల్ సర్కిల్స్లో కూడా మైండ్ గేమ్లో భాగంగా జరుగుతుంది. ఆ గేమ్ ఆడడంలో అత్యంత నిష్ణాతుడైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అత్యంత నిష్ణాతుడు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆ గేమ్ ఎన్నో రకాల గేమ్లు ఉంటాయి రాజకీయాలు. అని చెప్పి కేసీఆర్ చెప్పగానే ప్రజలందరూ మైండ్ గేమ్లోకి వెళ్ళిపోయి ఫటాఫటా గుద్దేస్తారా? కమింగ్ టు ద పాయింట్, అయితే అన్ని రకాల గేమ్లు ఆడిండు. సెంటిమెంటల్ గేమ్ ఆడిండు, ఉపన్యాసాలతో మాయమచ్చింద్ర గేమ్లు ఆడిండు, కుల సమీకరణాలతో గేమ్లు ఆడిండు, సంక్షేమ కార్యక్రమాలతో. ఆ గేమ్లు అన్నీ అయిపోయినాయి. ఒక కొత్త గేమ్ కావాలి. ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేసి సర్వేల పేరు మీద, సర్వేల ఈ గేమ్ వల్ల ఏదో జనము ఇదైపోతారు, అదే ఇదన్నీ చాలా ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పినట్లు ఆ గేమ్లన్నీ సక్సెస్ అయితే ఇది కూడా కావాలి కదా. దట్స్ సక్సెస్ సెంటిమెంట్ గేమ్ మీరే ఇంకేదో చెప్పారు, 2-3 రకాల గేమ్ కాలేదు కనుకనే ఇంకొక గేమ్ అవసరం పడ్డది. ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే నిజంగా ప్రజల లోపల వాళ్ళకు మళ్ళీ గెలుస్తాం అధికారంలోకి వస్తారని నమ్మకం ఉంటే ఇది ఇంకొకటి అంటే రజనీకాంత్ గారు నేను ఒకటి అడుగుతాం మిమ్మల్ని. ఎస్, మై ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ డాస్ డన్ ఏ వెరీ ఎక్సలెంట్ సర్వే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మేము ఇస్తాం, మీరు వేస్తారండి? చాలా మంది గాంధీ భవన్లో పెట్టుకొని అనౌన్స్ చేయండి, ఎవరు కాదంటారు. అయితే ముఖ్యమంత్రి గారు సర్వే చేసారు, ఆయనకు చాలా 111 వస్తాయని తెలిసింది కదా. నువ్వు ఎందుకు బయట పెట్టాలి? లీకులు ఎందుకు ఇవ్వాలి? ఒకరిని ప్రభాకర్ గారు మైండ్ గేమ్ చేస్తున్నారు, మైండ్ గేమ్ లో మీరు సిద్ధహస్తులు అనే పాయింట్ వస్తూ ఉంది. రజనీకాంత్ గారు, నిజానికి మా శ్రమను నమ్ముకున్నాం తప్ప, మేము మా నిజాయితీ నమ్ముకున్నాం, మా కఠోర దీక్ష నమ్ముకున్నాం తప్ప, ప్రజలు నమ్ముకున్నాం తప్ప మైండ్ గేమ్ నమ్ముకోలేదు, ఢిల్లీ నమ్ముకోలేదు. మేము నమ్ముకుందంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని. ఎందుకు ఆ ప్రజలు నమ్ముకున్నామనంటే 14 సంవత్సరాలు మాతో పాటు కలిసి ప్రయాణం చేసిన ప్రజలు వాళ్ళకి ఏం కావాలో చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఆ వైపున అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వంలో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా, సంపత్ గారు రానప్పుడు చెప్పినట్టుగా 55 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి అనేటువంటి విశ్వాసం మా పైన ప్రజలకు ఇంకా ప్రబలంగా పెరిగింది. కాబట్టి మేము తప్పకుండా మళ్ళీ, అంటే గతంలో దానికంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మేము ఒక ఉద్యమకారులుగా మాత్రమే ఎన్నికల బరిలోకి వెళ్ళి విశ్వాసం పొంది అధికారంలోకి వచ్చినాం. ముందు 111 నెంబర్ ఎందుకు తీసుకొచ్చారు? సరే, సర్వే అంటే మీరు చేయించుకుంటున్నారు, సర్వేలు దానికి మీ ఎమ్మెల్యేలందరూ ర్యాంకులు వేసుకుంటున్నారు, అది మీ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం.
టోటల్ నెంబర్ చెప్పడంలో ఏం మైండ్ గేమ్ కానీ సైకలాజికల్ గేమ్ కానీ ఇంకేం వేరే ఏం లేవా? రజనీ గారు నెంబర్ చెప్పిందంతా కూడా ప్రతిపక్షాల కోసమో ప్రజల కోసం నెంబర్ చెప్పలేదు. నిజానికి ఆ సమావేశంలో నేను లెజిస్లేటర్ని కాబట్టి ఆ సమావేశంలో ఉన్నాను. ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎట్లుంది మన పార్టీలో, మనం ఎట్లా చేసుకుందాం, ఇంకా బెస్ట్గా ఎట్లా చేసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, మా కోసం మేము చేసుకున్నటువంటి సర్వేలో భాగం అది సరే ఎప్పుడు లీక్ అయినట్టుగానే పత్రికలకు లీక్ అయిపోయినట్టున్నది. దాంట్లో భాగంగా లీక్లు ఇచ్చిరు అన్నటువంటి మాట ఇప్పుడు మిత్రుడు సంపత్ మాట్లాడుతూ ఉన్నాను. నిజానికి లీక్ చేయాల్సినటువంటి అవసరము లేదు, ఆ అగత్యము మాకు ఇంకా పడలేదు. ఇమీడియట్ మా లక్ష్యం ఏంటి? ఇక 2 పాయింట్స్. ఒకటి, రాహుల్ గాంధీ రేపు 2 రోజుల్లో రాబోతూ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆయన ఏదో ఒక క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. ప్రజలు ఏ కోసైనా దాన్నైనా కనీసం గుర్తించరా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా, సరే ఆ పార్టీని కొద్ది గొప్ప కన్సిడర్ చేద్దాం అని ఆలోచించే అవకాశం లేదా? ఇంకోవైపున మొన్న అమిత్ షా వచ్చేలేదు. అమిత్ షా మాకు 2019 తెలంగాణ టార్గెట్ అని క్లియర్ కట్గా టార్గెట్ సెట్ చేసి వెళ్ళారు. టార్గెట్ సెట్ చేసిన పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశం మొత్తం వాళ్ళ పొలిటికల్ పార్టీగా కవలిద్దాం అనుకుంటున్న పార్టీ, ఆ పార్టీని ప్రజలు కొద్ది కూడా గుర్తించే అవకాశం లేదా, కనీసం సీట్లు ఇచ్చే అవకాశం లేదంటారా? నిజమే మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు మాత్రం వచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మాకు ఓట్లేని, సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఉభయ సభల్లో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చిందని చెప్పడం జరిగింది. అయినాక కూడా జరిగినటువంటి ఎన్నికలలో వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే మేము విశ్వాసపాత్రులం కాబట్టి మేము విశ్వాసంతో ఎవరికి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని మాట చెప్పినాం. కానీ అధికారం విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలు 55 సంవత్సరాల్లో దాదాపు 40 సంవత్సరాల పైచిలకు పరిపాలించిన వాళ్ళు కొత్త పద్ధతులు ఏం పరిపాలించలేరు. మళ్ళీ పాత సీసాలో కొత్త సారలాగా కనిపిస్తారు తప్ప వాళ్ళు కొత్తగా కనిపించేది ఏం లేదు. కానీ ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల కష్టాలు చూసినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వస్తే ఏం చేయగలుగుతారో నిరూపించి ప్రజల ముందు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళం మేము. కాబట్టి మాకు 40 సంవత్సరాలు పైబడి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కొత్తగా మేము బాగా చేస్తామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ పాయింట్ దగ్గర ఒక నిమిషం సంపత్ గారు చెప్పండి. మీకు అధికారం ఇస్తే, ఒకవేళ మీకు ఓటేస్తే సమైకాంధ్రలో ఉన్న కాంగ్రెస్కి ఓటేసినట్టే. ఇప్పుడు వాళ్ళకి అధికారం అప్పగిస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణకు అవకాశం ఇచ్చినట్టు, కొత్త తరానికి ఇచ్చినట్టు, కొత్త అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చినట్లు. ఒక్కటి బేసికలీ రజనీకాంత్ గారు, మీరు కానీ కర్ణె ప్రభాకర్ గారు కానీ చెప్పమనండి, పదే చెప్తుంటారు 40 ఏళ్ళ గాంధీ 50 ఏళ్ళ గాంధీ ఏమైందని. ఒక్కటే ప్రాక్టికల్గా గుండె మీద చేసుకొని కర్ణె ప్రభాకర్ గారిని చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. అదే చెప్తాడు, మాయమచ్చింద్ర రాజకీయాలు చేయడంలో సిద్ధాస్తుడు చెప్తాడు, నమ్మించిండు, వచ్చిండు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన కర్ణె ప్రభాకర్ గారు తెలవాలి. ఒక ఇండస్ట్రీలో అండి, ఒక కంపెనీలో లేబరు ఉద్యోగం చేస్తుంటారు. మాకు పిఎఫ్ కావాలి, క్వార్టర్స్ కావాలి, ఈఎస్ఐ కావాలి, మాకు ఏదో ఏమంటారు పండుగకి ఇచ్చేది ఉంటుంది కదా, అవి కావాలని 9 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు యాజమాన్యం ఒప్పుకొని వాళ్ళ కోరికలన్నీ తీర్చేస్తుంది. ఆ రోజు కార్మిక నాయకుడు ఉంటారు చూడండి, పోరాడిన కార్మిక నాయకుడిని రంగులేసి దండలేసి బ్యాండ్ పెట్టి పెద్ద హీరోని చేసేస్తారండి. కానీ వేలాది మంది కార్మికులు నెలనాడు జీతం తీసుకుంటారు చూడండి. తల్లి బిడ్డ మొత్తం కుటుంబం అంతా దేవుణ్ణి మొక్కుతారు. దేవుడా, నాకు ఇవన్నీ పెంచి మంచి అవకాశం ఇచ్చిన నా కంపెనీ యాజమాన్యాన్ని 10 కాలాల పాటు చల్లగా చూసుకో దేవుడా అని కుటుంబం మొత్తం మొక్కుతుంది. అట్లా ఆ నాయకుడిగా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి పర్మనెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లి సోనియా గాంధీకి రుణపడి ఉంటారు. ఏది 3 సంవత్సరాల నుంచి బై ఎలక్షన్ జరుగుతుంది, డిపాజిట్లు పోతున్నాయి. 3 సంవత్సరాల నుంచి రకరకాల ఎన్నికలు జరిగినాయి, హైదరాబాద్ కార్పొరేషన్ జరిగినాయి, ఎక్కడ కనిపించలేదు. 100% మీరు ఆలోచన చేయండి. జనాలు ఒక 10 సంవత్సరాల్లో అంటే ఉద్యమం చేసి రోడ్డు మీదకి వచ్చి, అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అలసిపోయిన క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వ్యతిరేక నినాదాలు, వ్యతిరేకంగా పనిచేయడమో, వ్యతిరేక ఓటేసి ఆ ఆలోచనలో లేరు. సఫకేటెడ్ సిస్టంలో ఉన్నారు. ఇంకోటి, జనాలు మొత్తము ఎప్పుడు మ్యాండేట్ ఇస్తారంటే నీ పని అయిపోతుంది అని దగ్గరకు వచ్చినప్పుడు బరాబర్ రజనీకాంత్కు ఏం చూపించాలో చూపిస్తారు. కానీ ఇంకా ఉంది కదా, వీళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చినాము, ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఏం చేస్తాడో ఏమన్నా వస్తుందో అనేటువంటి ఒకటి. తర్వాత ఎలక్షన్ మ్యానిపులేషన్స్ ఎట్లా జరుగుతున్నాయని మళ్ళీ చెప్తే అనర్గలంగా గంట సేపు చెప్తా స్టాటిస్టిక్స్. కమింగ్ టు ద పాయింట్, మీరు అంటారు కదా రాహుల్ గాంధీ అమిత్ షా వచ్చిపోయిండు, బీజేపీ మూలాలేంది, కాంగ్రెస్ మూలాలేంది అనేది ఆలోచన చేస్తే తెలంగాణలో ఇంకా బీజేపీకి మూలాలు కూడా అంత గట్టిగా ఉన్నటువంటి సందర్భం కదా. అమిత్ షా
ఇష్యూ క్లోజ్ అయిపోయింది ఎపిసోడ్. కానీ రాహుల్ గాంధీ రావడం అన్నది ఒక హిస్టారికల్ నేపథ్యంలో వస్తున్నాడు. 3 సంవత్సరాలుగా అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ రాష్ట్రంలో కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. సఫకేటెడ్, హ్యూమిలేటెడ్, దేశంలో ఎక్కడ కాంగ్రెస్ని ప్రజలు గుర్తించింది, తెలంగాణలో ఎందుకు గుర్తించాలి? దేశంలో ఎందుకు గుర్తించలేదు? మొన్న పంజాబ్లో గెలిచింది, పంజాబ్లో ఎలక్షన్ అక్కడ ప్రభుత్వం మీద కోపంతో వ్యతిరేకంగా దొరక్క కాంగ్రెస్ ఓటేశారు. రజనీకాంత్ గారు ఒక్కటి ఏంటంటే, ఈ కొత్తగా దుందుడుకు నరేంద్ర మోడీ కూడా కొత్తగానే వచ్చిండు, సీఎం ఉండి వచ్చిండు కనుక కాంగ్రెస్ పార్టీకి పడిలేవడం అలవాటైనటువంటి పార్టీ అత్యంత ఈజీగా ఈ ఒడిదుడుకులను అధిగమించి ఆవపాసం పట్టినటువంటి పార్టీ మా పార్టీ. ఈ టీఆర్ఎస్లు ఆ పార్టీ ఈ పార్టీ ఎన్నో పార్టీలను పుట్టించి రాజకీయ పార్టీలకే రాజకీయాలు నేర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వారే చెప్తున్నారు 5.5 దశాబ్దాల్లో దాదాపు 4.5 దశాబ్దాలు ఈ భారతదేశాన్ని పరిపాలించిన కర్నె ప్రభాకర్ తండ్రిని చూసుకోమనండి, కేసీఆర్ తండ్రిని తాతను చూసుకోమనండి. ఎట్లుండే హైదరాబాదు, తాత ఎట్లున్నప్పుడు చూసిండే హైదరాబాద్, ఇప్పుడు యావత్ భారతదేశము ప్రపంచంలో ఇంకా అగ్రగామిగా వర్ధిల్లుతుంది అంటే 5.5 దశాబ్దాల క్రితం ఉన్నటువంటి భారతదేశాన్ని చూడు, ఈరోజు ఉన్నటువంటి భారతదేశాన్ని చూడు. ప్రపంచంలో భారతదేశం ఓహో ఇండియా అనే పరిస్థితి తీసుకు కాంగ్రెస్ పార్టీ విజన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రమ ఉంది, కాంగ్రెస్ పార్టీ విశాల దృక్పథంతో చేసినటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోయిన వీళ్ళలాగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను తొక్కేసి అవినీతి అర్థరహితమైనటువంటి పరిపాలన చేయలే. అందుకే 4.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే ప్రపంచంలో భారతదేశాన్ని నిలబెట్టగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ పరమావధి అని నమ్మిర్రు కనుకనే 4.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు. ఈరోజు ఎస్ ఒక సంపత్ కుమార్ తప్పు చేసిండొచ్చు, ఒక ఎల్లయ్య చేసిండొచ్చు, ఒక మల్లయ్య చేసిండొచ్చు. ఆ తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీకి మరకంటిండవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు పడిపోయిండవచ్చు. కానీ బరాబర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని 100% 2009 ఇక్కడ ఏదైనా లెగిస్తే గెలిస్తే బీజేపీ లగాలి కానీ మీరు లేచే అవకాశం లేదని అంటున్నారు. అది రజనీకాంత్ అభిప్రాయం, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయం. 2019లో 100% అంటే వాళ్ళ దగ్గర కసిగా ఉన్న లీడర్షిప్ ఉంది, అంటే సెంట్రల్ లీడర్షిప్, స్టేట్ కాదు. స్టేట్కి కూడా కొంచెం కొద్ది గొప్ప కసి ఉంటే కొద్ది గొప్ప ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ దగ్గర సెంటర్లో లేదు, స్టేట్లో లేదు. ఎవరి దగ్గర ఆ కసి కానీ పార్టీని తీసుకెళ్దామని కానీ లేకపోతే కేసీఆర్ని కానీ టీఆర్ఎస్ని ఢీ కొడదామని ఆ కెపాసిటీ ఉన్న ఆ స్పిరిట్ ఎక్కడ కనిపించలేదు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఒకటి రజనీకాంత్ గారి లాగా సంపత్ కుమార్ ఉండడు, సంపత్ కుమార్ లాగా కర్నె ప్రభాకర్ ఉండడు. ఆ రకంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సంపత్ కుమార్ కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి రాలే, కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా ఎట్లా పడితే ఎట్లా మైకు దొరికి అడ్డగోలి మాటలు చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చి మోసం చేసి మళ్ళీ మాయా మచ్చింద్ర చేసి ఇంకొకసారి అధికారంలోకి రావాలనుకునేటోళ్ళు కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, నీతిని, నైతిక విలువలను కాపాడుతూ భారతదేశ హుందాతరాన్ని, రాజకీయాల హుందాతరాన్ని కాపాడుతూ ముందుకు పోవాలి. కనుక ఈ డంచిక్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. 100% రజనీకాంత్ గారు టీవీ9 సాక్షిగా కర్నె ప్రభాకర్ గారి సమక్షంలో చెప్తా ఉన్నా, 2019లో రాహుల్ గాంధీ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ ఇండియా నేషనల్ పొలిటిక్స్ లో. తెలంగాణలో డెస్పరేట్ అండి. తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, కానీ సమయం కొరకు వేచి. మీరు ఒకటి ఆలోచించండి, నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి 111 ఎక్కడ వస్తాయి? వస్తాయని ఎవరు చెప్పి మీ నెంబర్ ఎంత? వాళ్ళు చెప్పింది చెప్తున్నారు. మీ నెంబర్ ఎంత? 119. సో వాట్ దట్స్ వాట్ సర్వే. ఏ రోజైతే అంటే ఎంఐఎం కూడా ఉండదు అంటారు. ఏ రోజైతే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా విద్యార్థుల భుజాల మీద ఎత్తుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విద్యార్థుల సమక్షంలో నోరు మెదపకుండా కేసీఆర్ పోయిండే, ఆ రోజే పతనం మొదలైంది. ఖమ్మం మిర్చి రైతులతో ఉధృతంగా ఒక స్థాయికి చేరింది. అది డే బై డే డిక్లైనింగ్ పెరుగుతుంది తప్పకుండా. 2019లో కర్నె ప్రభాకర్ అన్న సంపత్ కుమార్ అధికారంలో 3 నెలల కాంగ్రెస్ జెండాతో ఉంటాడు, నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు. ఇది వాస్తవం. ఎన్ని జిమ్మికులు చేసినా, ఎన్ని ఫిగర్లు ఇచ్చినా, ఎన్ని సర్వేలు చెప్పినా జనం మాత్రం డిసైడ్ అయి ఉన్నారు. సరైన సమయంలో స్పందించాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల విధానాన్ని చెప్తా ఉన్నా. 19లో తప్పకుండా జరగదు. ఎందుకు వేయాలి చెప్పమానండి. ఆయన ఆన్సర్ తీసుకున్న తర్వాత చెప్దాం. ప్రభాకర్ గారు, రజనీకాంత్ గారు
పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విరహవేదనతో ఉన్నారు, రాజకీయ విరహవేదనతో. ఆ విరహవేదనలో ఒక విష్ఫుల్ థింకింగ్ అనమాట. ఈ విష్ఫుల్ థింకింగ్ ఈ విధంగా అయితే బాగుండు అనేటువంటి ఆలోచనలతో రాహుల్ గాంధీ అనేటువంటి ఆయన కొత్త ఆయన ఈ దేశానికి, ఇప్పటివరకు రాజకీయాలే మాట్లాడలేదు ఈ దేశంలో, ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు, ఇప్పటివరకు ఫ్రెష్గా వచ్చి ఫ్రెష్ విషయాలు తెలంగాణకు చెప్తే ఫ్రెష్గా తెలంగాణ ప్రజలు స్వీకరించి ఫ్రెష్గా ప్రభుత్వానికి తీసుకొస్తారనే పగటి కలలు కంటే నేనేం చేయగలుగుతా. కానీ మా విశ్వాసం మాత్రం మా పని విధానం మీద, మా విశ్వాసం మాత్రం ప్రతిపక్షాల బలహీనత మీద కాదు, మా విశ్వాసం ప్రజల మా మీద పెంచుకున్నటువంటి నమ్మకం మీద, మా మీద విశ్వాసం మీద, అంతే. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ అసలు నేను సంపత్ కుమార్ గారిని వ్యక్తిగతంగా ఉద్దేశించి అనను, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవినీతి అనేటువంటి పదం మాట్లాడడానికి, అసలే ఉచ్చరించడానికి సరైంది కాదు అని అంటాను నేను. ఎందుకంటున్నానంటే, ఆకాశం నుంచి భూగర్భం దాకా అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అవినీతి అనేటువంటి మాట, ఒక్క అవినీతి చెప్పగలుగుతారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఒక్క అవినీతిని నిరూపించగలుగుతారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భారతదేశ రాజకీయ చరిత్రలో అవినీతికి నూతన మార్గాలను కనిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ లేని విధంగా అవినీతి ఎట్లుండే ఇంతకుముందు అన్నదానికి నూతన ఒరవడి, నూతన పోకడ ఏదైనా ఉంది అవినీతిలో అంటే అది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉంది. కళ్ళగట్టినట్టు కనబడుతూ ఉంది. డిసెంబర్ 12 అన్నా కర్ణ ప్రభాకరన్ అన్న ఇది తెలియకపోవచ్చు, డిసెంబర్ 12, 2016 వరకు ఉన్నటువంటి 6% డిసెంబర్ 12 నుంచి 8%కు పెరిగింది. ఎట్లా పెరిగింది? ఆన్లైన్లలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? బీదా బిక్కి బడుగు బలహీన వర్గాల వాడు లోన్లు ఇయ్యక, ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యక, 3 ఎకరాల భూమి ఇయ్యక, డబుల్ బెడ్రూమ్ ఇయ్యక అవస్థ పడుతూ ఉంటే, ఆందోళన చెందుతా ఉంటే, కడుపు నిండా ఉంటే ఎట్లా మాట్లాడగలుగుతారు? రొటీన్ రాజకీయ ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది రొటీనా? ఇది రొటీనా? టీవీ నైన్ యాంకర్ ఏ గ్రామం కన్నా పోయి ఎన్నికల్లో కేసీఆర్ ఏం చెప్పిండు, ఎక్కడికైనా పోయి వాస్తవం కాదా? నేనేమంటున్నానంటే, మిత్రుడు శాసన సభ్యుడు చెప్పినట్టుగానే మేము ఆయన ప్రతిపక్షంగా ఉండి చెప్పిన సవరూతంతో స్వీకరిస్తాం. టీవీ9 సంబంధించినటువంటి ఏ రిపోర్టర్ అయినా ఏ గ్రామానికైనా వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఏందో మీరు కెమెరా సాక్ష్యంగా షూట్ చేసి మీరు చూపించండి. అటువంటి దానికి మేము చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసిండ్రు, అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం అనేటువంటి మాట. కానీ మీ అవినీతి ఏందో కళ్ళ ముందు బట్ట బయలైనటువంటి అవినీతి మీది. భూగర్భంలో అవినీతి చేసినటువంటి వాళ్ళు, భూమి మీద అవినీతి చేసినటువంటి వాళ్ళు, నీళ్లలో అవినీతి చేసినటువంటి వాళ్ళు, ఆకాశంలో అవినీతి చేసినటువంటి మీరు అవినీతి గురించి మాకు నేతి బీరకాయ మాట్లాడితే చెప్పండి. ఒకటి, రెండవది, 6% నుంచి 8% అయింది, వాస్తవం కాదా? ఈ రొటీన్ ఆరోపణలు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొత్త ఒరవడితో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా ప్రజలపైన మాకు విశ్వాసం ఉన్నది. మీరు పెంచి పోషించినటువంటి మాఫియాని మట్టు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు పెంచి పోషించినటువంటి మాఫియాని, మీరు చేసినటువంటి వాటిని ఈ మకిలిని మీకు అంటగట్టుకొని మీరు దాన్ని ప్రయాణం చేస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కాబట్టి నేనేమంటున్నానంటే సరే, రాజకీయ ఆరోపణలు సహజంగానే వ్యక్తుల మీద చేస్తారు. ఇవాళ నేనేమంటున్నానంటే, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పైన కూడా ఆరోపణలు ఉండొచ్చు, అవి నిజాలు కావు. ఎప్పుడు నిజాలు అవుతాయి అంటే నిరూపణ అయిన తర్వాతనే నిజాలు అవుతాయి. అప్పుడు మాత్రమే వాళ్ళు నిజాలు అనేటువంటి మాట చెప్తాం. దాంట్లోకి వెళ్ళి నేనేమంటానంటే, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా వచ్చినాయి, అవి నిరూపణ. ఇప్పుడు ఆ పేర్లు చెప్పి నేను మీలాగా నేను అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కాదు. ఇప్పుడు నెంబర్ గేమ్ లో 2019 ఎవరు నెంబర్ రీచ్ అవుతారు అనేది, మీరేమో హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు, ఇంకెవరికి స్కోప్ ఇవ్వకుండా. వాళ్ళు అంటున్నారు అంతా బోగస్ నెంబర్, మా నెంబర్ డిఫరెంట్ నెంబర్ ఉంది, మాదంతా ప్రజలు 2019లో డైరెక్ట్గా చూపిస్తారు అంటున్నారు. నెంబర్ గేమ్ లో ఇది మైండ్ గేమ్ కాదు అని అంటానికి మీకు మాత్రమే ఓటేస్తారని ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు ప్రజలు 3 సంవత్సరాలు అయిన తర్వాత? డెఫినెట్లీ
ఎందుకు వేస్తారు అంటున్నానంటే రాజకీయ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అనేక విషయాలు ప్రస్తావిస్తాయి, అనేక విషయాలు మేనిఫెస్టోలో పెట్టి అబద్ధాలు మాత్రమే చెప్పి నిజాలు చెప్పక ప్రజల్ని అభూత కల్పనలకు దగ్గర తీసుకెళ్తాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని విషయాలని పరిష్కరించి ఇవాళ ప్రజలు అడిగినటువంటి మిషన్ భగీరథని అతి తొందరలో ఈ దేశంలో ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పండి నేను నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ మిషన్ కాకతీయ పేరు మీద ఇప్పటికే M3లో దాదాపు 22 నుండి 23 వేల చెరువులని ఆధునీకరించి నీళ్ళని ఇస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మిర్చి అత్యధిక దిగుబడి వచ్చింది, ఇవాళ వరి అత్యధిక దిగుబడి వచ్చింది. పాలమూరు జిల్లాలో ఎక్కడైతే సంపత్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో 5,40,000 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అందుకే చిత్తశుద్ధితో చేసింది కాబట్టి నీళ్ళు ఇవ్వగలిగినాం, చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టి నీళ్ళు ఇవ్వగలిగినాం. అందుకే నేను ఏమంటున్నానంటే మీకు భిన్నంగా మేము పరిపాలన చేస్తా ఉన్నాము. మీరు జాతీయ పార్టీగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఒక భిన్నమైనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉంచి ఉన్నాం. ఒక్కటి మీరు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేసింది బరాబర్ 4 ప్రాజెక్టులు చేస్తే మీరు ఇంకా ఏడాది లేట్ చేసిరు, డబ్బులు లేకుండా. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీని ఎక్కువ గెలిపించారు పక్షపాతంతో. మీ ఉత్తర తెలంగాణకు ఇచ్చుకున్నారు కానీ మహబూబ్నగర్కి వెళ్ళే ఒక్క ప్రాజెక్టు కాదు, మీరు తెచ్చింది కాదు, కట్టింది కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ రోజు విషయానికి వస్తే కూడా ఎవరు చేసిర్రు? ఒక్క మెగావాట్ కూడా మీరు ఉత్పత్తి చేసిరా? మీరు ఫౌండేషన్ వేసి ఒక ప్రాజెక్టు పూర్తి చేసిరా? కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినవి ఈరోజు ఎన్నైనాయి కనుక సఫిషియెంట్గా సర్ప్లస్గా కరెంట్ వస్తుంది, సర్ప్లస్గా వాటర్ వస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి ఎవరు చేసిరు? కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కర్ణప్రభాకరణ ఇక్కడ కాదు, యావత్ భారతదేశంలో ఏదైనా పెద్ద పెద్ద ఈ ప్రాజెక్టులు బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టిందంటే ఎవరు కట్టిరు? కాంగ్రెస్. నేను చెప్పడం కాదు, ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్లో చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. కాంగ్రెస్ పార్టీయే భారతదేశ పరమావధి అని చెప్పినటువంటి వారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని మీ నాయకుడు వేర్వేరు సందర్భాల్లో చెప్పిండు. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు విషయాలు చెప్పిన 3 ఏళ్లకే మొత్తం ఉల్టా అవుతుందా? రైట్. ఇప్పుడు 3 ఏళ్లకే అయిపోతుందా? 3 ఏళ్ల క్రితం చెప్పింది మొత్తం మర్చిపోతుంది. 2 సంవత్సరాల్లో గారు కర్ణప్రభాకరణ ఒకటి చెప్పు. 3 నెలల క్రితం అండి సంపత్ కుమార్ అనే ఒక అతి సామాన్య బీద చిన్న ఎమ్మెల్యే, నేను టాప్ కాంగ్రెస్లో, వీళ్ళ కేసీఆర్ గారు చెప్పారు, గౌరవనీయులు మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మార్చిలో మే నెలలో సంపత్ ఎక్కడో పోయిండు, ఒకరు పైకి అయ్యారు, ఒకరు కిందికి అయ్యారు. ఏంది అచ్చన్న గిల్లలు ఆడుతున్నారండి? చెస్సులో పావులు చేస్తున్నారా? రజనీకాంత్ గారు 71% అప్పుడు మా అపోజిషన్ తీయలే. అంటే 3 నెలల్లోనే అంత పెను మార్పులు వచ్చే పరిస్థితి ఉంటే కర్ణప్రభాకర్ గారు 3 నెలలు మీరు కాన్స్టిట్యూన్సీ పట్టించుకోకుండా ఎక్కడ వేరే దగ్గర ఉన్నారు. అయినా నేను పోతా అనుకో పోనీ. అయితే 3 నెలలనే ఇంత పెను మార్పులు వస్తాయి కదా. అయితే 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 సంవత్సరాల్లో 1 సంవత్సరానికి 4-3 నెలలు ఉంటాయి. అంటే 2 నెలల 8-3 నెలలు ఉన్నాయి. కరుణా ప్రభాకర్ గారు కేసీఆర్ గారికి చెప్పండి, అట్లా 3 నెలలకు పరిస్థితులు మారితే ఇంకా 8-3 నెలలు ఉన్నాయి అన్నా. 8-3 నెలల చాలా మార్పులు వస్తాయి. ఎవరిని అధపాతాలలో తొక్కాలలో తొక్కుతారు, ఎవరిని లేపాలలో లేపుతారు. కృతజ్ఞత ఉన్నవాళ్ళు మోసాన్ని మరువరకు తెలంగాణ ప్రజలు ఎందుకేయాలి? ఏం చేసిరని వేయాలి? రైట్. ఒకసారి 8 క్వార్టర్లోనే ఎందుకేయాలో చెప్తాను. అయితే బెడ్రూమ్ ఇచ్చినందుకే ముఖ్యమంత్రి చేసినందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పడిన జీవితాలు, యువకుల జీవితాలు బజార్లో పడినందుక 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు వేయాలి? నేను ఎందుకేయాలో చెప్తాను. సంపత్ కుమార్ గారు చెప్పినట్టుగానే ఆయన ఇవాళ ఏమంటున్నారంటే, మేము ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి మాట నిజమే. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి నిజాయితీ ఉంటే ఫిబ్రవరి నెల కంటే 2014 ఫిబ్రవరి కంటే ముందు ఉన్నది వీళ్ళ ప్రభుత్వమే. 40 సంవత్సరాలు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్కు శిలాపలకాలకే పరిమితమైపోయి గడ్డి మొలిసి ఉన్నటువంటి ప్రాజెక్టులని ఇవాళ చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి నీళ్లు తీసుకురాగలిగినము. మీకు ఇంకో 100 సంవత్సరాలు మీరు పరిపాలన ఉన్నా నీళ్లు రాకపోవు, మీరు నీళ్ళకి తీసుకురాకపోవు. మేమేమంటున్నామంటే మాకు నిజాయితీ ఉంది కాబట్టి, నేను ఏమంటున్నాను, రజనీకాంత్ గారు అనర్గళంగా ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ప్రభాకర్ గారు కంక్లూడ్ ఏమంటారంటే
ఇవాళ నీళ్లు తీసుకొచ్చినటువంటి చిత్తశుద్ధి మాకుంది, వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. కారణం ఏంటంటే మీకు ఒకటే ఒక ఉదాహరణ, మీకు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు నిండినాడు, పొన్నాల లక్ష్మయ్య గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి గేట్లు ఓపెన్ చేస్తే గంటలోపే గేట్లు క్లోజ్ చేయించి కర్నూలు ముంచెత్తినటువంటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మంత్రిగా మీరు ఏం చేసిండ్రో మీకు తెలుసు. కానీ ఇవాళ మేము సొంత రాష్ట్రంలో మీ వల్ల కాలేదు అంటున్నా నేను, మీ వల్ల కాలేదు అంటున్నా, మీ వల్ల కాలేదు అంటున్నా, మీ వల్ల కాలేదు ఆ రోజు కాబట్టే మేము ఇవాళ చేస్తున్నాం అంటున్నా. చెప్తున్న కార్యక్రమం ఏంటంటే మీరు చేయలేకపోయినారు కాబట్టి మేము చేసినాము. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నా. ప్రభాకర్ గారు లాస్ట్ లో చెప్పండి, రాహుల్ పర్యటనతో తెలంగాణలో రాజకీయం చేంజ్ అవుతుంది అనే ఒక ఊహగనే వాళ్ళకి కలగనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? కల కాదండి, అది వాస్తవం. సరే, వాస్తవం కల. రజనీకాంత్ గారు సరిగ్గా అమిత్ షా గారు వచ్చే కంటే 25 రోజుల ముందు పెద్ద బూమ్ అంత క్రియేట్ చేసినారు. అమిత్ షా గారు వచ్చి తెల్లారేసరికి మొత్తం కాషాయ రంగు పులిమిపోతారు తెలంగాణ ప్రాంతానికి మొత్తం అని చెప్పేసి రోజు పుంకాను వాడతారు, పుంకాను మీడియా డిస్కషన్స్ ఇవన్నీ. అంతిమంగా 3 రోజుల పర్యటన అనంతరం అమిత్ షా గారి పేరు లేదు, కాషాయం మాటే లేదు. అది ఎందుకు అంటున్నానంటే అమిత్ షా గారు కొత్తగా ఈ రాష్ట్రానికి వచ్చి కొత్త ఒరవడిని సృష్టిస్తాము, జాతీయ పార్టీగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాము, ఈ రాష్ట్రాన్ని కూడా హస్తగతం చేసుకుంటామని మాట్లాడినటువంటి వాళ్ళకి. కానీ 40 సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు మొహం కొట్టి ఈ రాష్ట్రంలోనే లేకుండా దేశంలో లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు వస్తే కొత్తదనంగా కొత్త తరం చూసేటువంటి అవకాశం ఏముందని, కొత్తగా మార్పులు జరిగేటువంటి పరిస్థితులు ఏముంటాయని మనం ఊహించుకోవచ్చు. రైట్ ఫైనల్ మీరు బేసికలీ రజనీకాంత్ గారు బీజేపీకి కాంగ్రెస్కు డిఫరెన్స్ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక 90% ఆఫ్ ది పీరియడ్ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ప్రతి గ్రామంలో మాకు బీజాలు ఉన్నాయి, వేర్లు ఉన్నాయి. ఏమి భూభాగం ఏం బద్దలయ్యే అవకాశం? ఏం బద్దలు కాదు, ఎవరు బద్దలు కాదు. కర్ణప్రభ గారు అట్లే ఉంటారు, సంపత్ కుమార్ ఇట్లే ఉంటారు, రజనీకాంత్ ఇట్లే ఉంటారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మునుగుతుంది, కాంగ్రెస్ పార్టీ లేస్తుంది. అయితే ఆ రోజు 1980 ఇందిరాగాంధీ గారు అయితే సంగారెడ్డి స్టేడియంలో ఇదే స్టేడియంలో మాట్లాడిన 2 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా సెంటిమెంటల్ గా న్యాచురల్ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కానీ హ్యూమిలేటెడ్ సఫోకేటెడ్ 20 మంది ముఖ్యమంత్రులను పెట్టుకొని కలలు గలండి కలలు చేసుకోకుండా ఉండండి. అన్నిటికీ మించి రెండు ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నీతి, నిజాయితీ, మంచితనం, పారదర్శకత ఏది లేకుండా అడ్డగోలుగా ఒక కుటుంబ పాలనగా మోనోపోలీ సిస్టమ్ గా పోతా ఉన్నారో, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా తప్పకుండా బయటకు తీస్తాం, చెప్తాం, ప్రజల లోపల చైతన్యం తీసుకొస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా ప్రజల ముందుకొచ్చి నడిపిస్తాం. ఎటువంటి అనుమానమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో 2019లో బరాబర్ ప్రజాస్వామ్యత, రాజ్యాంగబద్ధ, సామాజిక న్యాయంతో కూడినటువంటి రాజ్యం రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. రాహుల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. అమిత్ షా వచ్చి ఒక పొలిటికల్ హీట్ క్రియేట్ చేశారు. రాహుల్ రాకతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాల్సి ఉంది 2 రోజుల తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి టీవీ9.